గోంగూర పచ్చడి చేస్తున్నాయండి. మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, జీలకర్ర, పచ్చిమిరకాయలు వేసి వేపుతున్నాం. వేపాలండి ఇవి పచ్చదనం పోయేదాకాను. ఇవి తీసేసి ఇకపోతే గోంగూర వేపాలి. అదే ఆవిడని చూస్తుంది. మన ఊళ్ళోనే ఉంటుంది కదా. నేను గోంగూర వేస్తున్నా. ఇందులో మగ్గాలి. ఇది ఆంధ్ర పచ్చడి అంటారండి, గోంగూర పచ్చడి. ఇక్కడ ఆంధ్ర గోంగూర పచ్చడి. మనం అయితే పచ్చిమిరకాయలు వేసుకుని పచ్చడి చేసుకుంటాం. ఎనిమిరకాయలు వేసుకుని, ఇక్కడ అయితే పచ్చిమిరకాయలు వేసుకుని చేసుకుంటారు. ఉల్లిపాయ ముక్కలు గట్టి వేసుకుని. మగ్గాయి కానీ ఇంకొంచెం ఉంది వేసుకోవాలి. చూడండి, ఇది ఇందులో వాటర్ ఉంటుంది. వాటర్ అంతా పోవాలి, మగ్గాలి. ఇది చూడ కలుపుతుంటే కిందకి పైకి. కానీ మన గోంగూరలాగా ఉంటుంది కదండి. ఇక్కడ గోంగూర వేరు. ఇది కొండల మీద ఉంటుంది కదండి, కొండల మీద గోంగూర. ఇది వేయగానే లేమైపోతుంది. ఇది పిండి పిండి కింద అయిపోద్ది. మనం దించో ఉడకబెట్టినా ఉడకదు. ఇది ఉడకదండి గమ్ముని. ఇది ఇక్కడ ఆకాల కాదు. ఇది కానీ పచ్చడి అయితే బాగుంటుందండి. ఇక్కడ పచ్చడి సారి మూత పెడతాను. వాటర్ ఉంది కదండి, లాగేసుకుంటుంది అది. నాకేం తెలుస్తుంది. అల్లుడు గారు వస్తున్నారు. బిస్కెట్ కలర్ వేసుకోవచ్చు. బిస్కెట్ కలర్ రవ్వ అండి. ఇదిగో చింతపండు కొద్దిగా వేసుకోవాలి. ఏంటి ఇటు కింద జర ఎంత మెత్తగా అయిపోయిందో. ఇందులోనే మంద అయితే అండి వేసేసి కింద అలాగే వస్తుంది. ఇది ఎంత కాటిలోకి అయిపోయింది చూడండి. ఇది మనకు అయితే ముక్కల కింద ఈ ఆకాకులకే వస్తుంది. ఇదండి చూడండి ఎంత